కిరణ్, శ్రీనగర్ కాలనీలో 10 minutes బ్యాక్ ఒక ప్రెగ్నెంట్ లేడీ మీద అటాక్ జరిగింది. శ్రీనగర్ కాలనీ ఇప్పుడే క్రాస్ అవుతున్నా. కడుపులో నుంచి బిడ్డ మాయం. వాడెక్కడున్నాడు? నువ్వెక్కడ వదిలేసి వెళ్ళావో అక్కడే ఉన్నాడు. Are you sure? 100%. ఏమనుకున్నావు, ఎవడనుకున్నావు? పిచ్చివాడిననుకున్నావా, ప్రేమ బిచ్చగాడిననుకున్నావా? అట్ర అమ్మియా. ఎస్టీఎఫ్ రాఘవ సార్ 108 EMRA నుండి స్వాతినండి. ఒక ప్రెగ్నెంట్ లేడీకి అంబులెన్స్ కావాలని మళ్ళీ అదే ఫోన్ కాల్ వచ్చింది. అడ్రస్ ఏంటి? గురు గురు 108 కాల్ సెంటర్ నుంచి మళ్ళీ అంబులెన్స్ కోసం ఫోన్ వచ్చింది గురు. వాట్? అడ్రస్ ఏంటి? మీ అడ్రస్ ఇచ్చారు. మా అడ్రస్ లత. ఏమైంది? హెమరేజా? ఎలా? బెల్లి కొట్టాం. తలుపు తీయడానికి పరిగెత్తుకుంటూ వచ్చింది. వస్తున్నా లక్కీగా బ్లడ్ ఫ్లో ఆపగలిగారు. మందులిచ్చి పడుకోబెట్టారు. ఏమండి, పదండి. ఏంటి భయపడ్డావా? నువ్వుండగా నాకేమవుతుంది? ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుపోయేవాడు. ఇట్స్ అ బ్లడీ షేమ్ ఐసే. 10 రోజుల్లో 6 కేసులు, పైగా మనం ఏదో పొడి చేస్తామని మన డిపార్ట్మెంట్ కి అప్పచెప్పారు. ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు? వి డోంట్ హ్యావ్ ఎనీ క్లూ. ఫూల్స్ లా కనబడుతున్నాం. కిరణ్, ఈ కేసును వెంకట్ హ్యాండిల్ చేయాలి. ఐ వాంట్ హిమ్ ఆన్ దిస్ కేస్ రైట్ నౌ. హలో లత, నేను కిరణ్ని. వెంకట్ ఎక్కడా? ఇక్కడే ఉన్నాడు. ఫోన్ ఇవ్వా. వెంకట్ ఫోన్. ఎవరు?
హలో, వెంకట్, కాంప్లికేటెడ్ కేస్. బాస్ నువ్వే హ్యాండిల్ చేయాలంటున్నారు. లత కండిషన్ ఇంకా డెలికేట్ గా ఉంది. నాకు కుదరదు. కిరణ్ ఇటీవల నేను మాట్లాడతాను. హలో హలో పెట్టేశాడు సార్. షిట్. సార్ విత్ పర్మిషన్ ఈ కేసు నేను టేకప్ చేస్తాను సార్. ఫు. నోరు తెరు. ఏమైంది? బోర్ కొడుతోంది. బయటికి వెళ్దామా? వద్దు, అది ఇంకా బోర్. మరి ఏం చేయాలి? నువ్వు బయటికి వెళ్ళిపో. నేను బయటికి వెళ్ళటం అంటే? ఒక్క సంవత్సరం నుంచి 24 అవర్స్ నీ ఫేస్ చూసి చూసి చాలా బోర్ కొడుతోంది. ప్లీజ్ డ్యూటీలో జాయిన్ అవ్వా. నిజంగా నా ఫేస్ చూస్తే అంత బోర్ కొడుతుందా? తట్టుకోలేకపోతున్నాను. మార్నింగ్. మార్నింగ్ సార్. మార్నింగ్. మార్నింగ్ మార్నింగ్ సార్. హలో. మార్నింగ్ సార్. మార్నింగ్ సార్. మార్నింగ్ సార్. మార్నింగ్ సార్. మార్నింగ్ సార్. మార్నింగ్. మార్నింగ్ సార్. ఓకేనా? సరిపోతుందా? టైట్ చెయ్యి, బాగా టైట్ చెయ్యి. ఇంకా ఏ రాఘవ, హలో గురు, ఏంట్రా అది సూపర్ మ్యాన్ లాగా ప్యాంట్ మీద డ్రాయర్? ఇది మామూలు డ్రాయర్ కాదు గురు, బుల్లెట్ ప్రూఫ్ డ్రాయర్. బుల్లెట్ ప్రూఫ్ డ్రాయర్? అవును గురు, కొత్తగా వచ్చింది, టెస్ట్ చేస్తున్నాను. బానే పనిచేస్తుందిరా. నాకు కూడా ఒకటి ఆర్డర్ చేయి. వాట్ హ్యాపెండ్? ఏజెంట్ వెంకట్ రిపోర్టింగ్ సార్. సార్ నాకేం తెలియదు సార్, నా మాట నమ్మండి సార్. మా ఆవిడ నేను ఏం చేయలేదు సార్. నిజం సార్, నేను మా ఆవిడ ఏం చేయలేదు సార్. మా ఆవిడ మీద ఉంటుంది సార్. ప్లీజ్ సార్ నన్ను నమ్మండి సార్. నిజం చెప్తావా చెప్పిస్తామంటావా? నిజమే చెప్తున్నాను సార్, నాకేం తెలియదు సార్. మా ఆవిడ మీద ఉంటుంది సార్. నన్ను వదిలేదు సార్, ప్లీజ్ సార్. మాది లవ్ మ్యారేజ్ సార్. నాకు మా ఆవిడ అంటే చాలా ఇష్టం సార్. కారు నా కార్లో చూడండి సార్, మల్లెపూలు దానికోసం కొన్న మల్లెపూలు ఉంటాయి సార్. వీడు దొంగే గాని వీడు చేయలేదు. నిజంగా నాకేం తెలియదు సార్. నాకు మా ఆవిడ అంటే ప్రాణం సార్. మా ఇంట్లో ఒప్పుకోబడి నేనే తొందరగా తీసుకెళ్ళి పెళ్లి చేసుకున్నాను సార్. నిజం సార్, నా మాట నమ్మండి సార్. సార్ నాకు ఏ పాపం తెలియదు సార్. సార్ మా ఆవిడ నేను ఏం చేయలేదు సార్. నిజంగా తెలియదు సార్. సార్ ప్లీజ్ సార్. సార్ 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 నిజం సార్. ప్లీజ్ సార్. సార్ సార్. So no fingerprints, no DNA samples, no murder weapons, no clues, no motives, nothing, right? నథింగ్ సార్. అటాక్స్ అన్ని వెల్ ప్లాన్డ్, వెల్ టైమ్డ్ అండ్ ఎగ్జిక్యూటెడ్ సార్. సర్జరీ చేసినంత పర్ఫెక్ట్ గా పొట్టలో నుంచి పిల్లల్ని తీసుకొని క్షణాల్లో మాయమైపోతున్నారు. అంబులెన్స్ సమయానికి రావడం వల్ల లేడీస్ ప్రాణాలు మిగులుతున్నాయి. ఆ లేడీస్ ని క్వశ్చన్ చేశారా? క్వశ్చన్ చేసే పరిస్థితుల్లో ఆ లేడీస్ ఎవరూ లేరు. లేడీస్ ని చంపకుండా బేబీస్ ని తీసుకెళ్లి ఏం చేస్తున్నారు? అసలు ఆ అంబులెన్స్లన్నీ కరెక్ట్ టైంకి ఎలా వస్తున్నాయి? విట్నెసెస్ గానీ పక్కింటి వాళ్ళు గానీ ఫోన్ చేస్తున్నారా? నో అటాక్స్ జరిగిన మినిట్స్ కి అంబులెన్సెస్ వస్తున్నాయి. అసలు అంబులెన్సెస్ టైమింగ్స్ చూస్తుంటే ముందు అంబులెన్స్ కి ఫోన్ చేసి తర్వాత అటాక్ చేసినంత పర్ఫెక్ట్ గా ఉంది టైమింగ్. అంబులెన్స్లన్నీ ఏ హాస్పిటల్ నుండి వస్తున్నాయి? EMRI 108. మా సర్వర్స్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మీరు అడిగిన కాల్స్ ఈ నంబర్స్ నుంచి వచ్చేసారు. కాలర్ ప్రతిసారి ఫోన్ చేసి 9 నెలల గర్భవతి సీరియస్ కండిషన్ లో ఉంది అంటాడు. వాయిస్ రికార్డింగ్ బట్టి చూస్తే ఈ కాల్స్ అన్ని ఒకే కాలర్ చేసినట్టుంది. కానీ వేరు వేరు ఏరియాలో ఉన్న కాయిన్ బూత్స్ నుంచి ఫోన్ చేయడం వల్ల ఆ మనిషి ఎవరో తెలుసుకోవడం కొంచెం కష్టం అనుకుంటా. ఆ వాయిస్ రికార్డింగ్స్ నేను వినాలి. ప్లే చేయండి. ఓకే సార్. సార్ మళ్ళీ అదే కాల్. 9 నెలల నిండు గర్భవతి ప్రాణాలు పోయే పరిస్థితిలో ఉంది. అంబులెన్స్ కావాలి.